హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్లమ్ డాగ్ టేజర్ రివ్యూ. సో టేజర్ చూసిన తర్వాత మీకు ఎలాగనిపించింది? టేజర్ బాగుందో లేదో కామెంట్ సెక్షన్‌లోని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. నాకు ఎలాగనిపించిందో ఈ వీడియో ఎండ్‌లోని చెప్పబోతున్నాను. సో వీడియో ఎండ్ దాకా చూడండి. వీడియో చాలా బావుంటదండి. సో టేజర్ రివ్యూ నాకు ఎలాగనిపించిందనేది వీడియో చివరిలో చెప్తాను. చాలామంది అన్‌సబ్‌స్క్రైబర్స్ ఎక్కువ మంది విజిట్ చేస్తున్నారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్ రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. టేజర్ మొదటి కొన్ని సెకండ్‌లోనే డార్క్ మరియు గ్రిటీ వాతావరణాన్ని స్థాపిస్తుంది. స్లమ్ ఏరియా, పొగ, రక్తపు మరకలు, హింసాత్మక విజువల్స్ ద్వారా సినిమా టోన్‌ను చూపించారు. రా స్ట్రీట్స్, రియల్ స్కేర్స్, రూట్‌లెస్ ఎమోషన్స్ అనే ప్రమోషనల్ లైన్‌కు సరిపోయే విజువల్స్ ఫీల్ కనిపిస్తుంది. విజయ్ సేతుపతి గారు లుక్ చాలా రఫ్‌గా, బాధతో నిండిన వ్యక్తిలా కనిపిస్తుంది. అతని పాత్ర సాధారణ హీరోలా కాకుండాన సర్వైవల్ కోసం పోరాడే వ్యక్తిగా అనిపిస్తుంది. పూరి సినిమాలకు ప్రత్యేకమైన డైలాగులు, మాస్ ఎలివేషన్లు, పాత్రలకు ఈ టేజర్‌లో కూడాన కనిపిస్తున్నాయండి. గత కొన్ని చిత్రాల తర్వాత పూరి గారు మళ్ళీ తన స్టైల్ దగ్గరికి వస్తున్నాడనే ఫీలింగు అనిపిస్తుందండి ఈ టేజర్‌లోని. సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రమేశ్వర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టేజర్‌కు బలమిచ్చింది. సస్పెన్స్ మరియు యాక్షన్ మూడ్‌ను పెంచేలా స్కోర్ ఉంది. సినిమాటోగ్రఫీ డార్క్ టోన్‌లో ఉంది. కలర్ గ్రేడింగ్, స్లమ్ సెట్టింగ్స్, యాక్షన్ ఫ్రేమ్స్ పాన్ ఇండియా లుక్‌ను ఇస్తున్నాయి. కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ వైబ్ స్పష్టంగా కనిపిస్తుంది. టేజర్ కథను పూర్తిగా చెప్పరు, కానీ 33 టెంపుల్ రోడ్ అనే ప్రధానాంశ కథతో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. సర్వైవల్, రివెంజ్, పవర్ స్ట్రగల్ వంటి అంశాల చుట్టూ కథ తిరిగే అవకాశం ఉంది. మొత్తానికి టేజర్ పాజిటివ్స్ వచ్చేటప్పటికి విజయ్ సేతుపతి గారి స్క్రీన్ ప్రెజెన్స్, డార్క్ అండ్ ఇంటెన్స్ అట్మాస్ఫియర్, స్ట్రాంగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పూరి జగన్నాథ్ గారి కమ్‌బ్యాక్ వైబ్. ఈ మైనస్ విషయానికి వస్తే కథ ఇంకా మనకి స్పష్టం లేదు కాబట్టి టేజర్ ఎక్కువగా మూడ్ అండ్ స్టైల్ మీద ఫోకస్ చేసింది. మొత్తానికి టేజర్ నాకు చాలా బాగా నచ్చిందండి. టేజర్ రివ్యూ 3.75 ఔట్ ఆఫ్ 5 అండి. సో మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లోని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. నేను కూడా వెయిట్ చేస్తున్నానండి. చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను. పూరి గారు మళ్ళీ కమ్‌బ్యాక్ ఇస్తున్నారా లేదని చెప్పేసి. గత కొన్ని చిత్రాలతో పోలిస్తే ఈసారైనే హిట్ కొడతారా లేదని చెప్పేసి వెయిట్ చేస్తానండి. నాకు తెలిసిన డైరెక్టర్స్‌లోని పూరి గారు చాలా గ్రేటెస్ట్ డైరెక్టర్ అండి. ఎందుకు అంటే 'పోకిరి' మూవీ కోసం దాదాపు 6-7 డేస్‌లోనే స్క్రిప్ట్ అంతా రాసేసుకున్నారంటండి. ఎలాగసల అంత హిట్ సినిమాని ఒక 6-7 రోజుల దాకే ఎలా రాయగలరు? అప్పటినుంచేనండి పూరి గారి కోసం నిజంగా చెప్తున్నాను కదా! నాకు ఇష్టమైన డైరెక్టర్స్‌లోని పూరి గారు ఒకరండి. సో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో కింద కామెంట్ సెక్షన్‌లోని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగని మిగతా డైరెక్టర్స్ కూడా ఇష్టమేనండి. కానీ పూరి గారు చాలా ఇష్టమండి. ఎందుకంటే తన సినిమా పట్ల ఉన్న నాలెడ్జు చాలా ఎక్కువండి. ఈ మధ్యన సినిమాలు ఎందుకో గాని హిట్ అవ్వట్లేదు గానీ, ప్రీవియస్ మూవీస్ చూస్తే మాత్రం హైలైట్ అండి. ఇది పూరి గారే, కన్ఫర్మ్‌గా ఇది పూరి గారు తీసిన ఫిల్మే అని అనిపిస్తది. సో ఈ సినిమా మీద మోస్ట్‌లీ నాకు చాలా మట్టుగా ఉందండి. కన్ఫర్మ్‌గా హిట్ అవ్వచ్చు అని 100% అనుకుంటాను. మరి చూడాలి మరి మూవీ ఎప్పుడు వస్తదనేది. సో టేజర్ ఎండింగ్‌లోని కమింగ్ సూన్ అని పెట్టారండి. మరి చూడాలి మరి ఈ ఇయర్ రిలీజ్ అవ్వబోతుందా? లేపోతే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవ్వబోతుందా అనేది చూడాలి. మరెన్నో రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.